నమస్తే వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్ నేను మీ కృష్ణబాల టీ20 ప్రపంచ కప్ ఫైనల్ వేదిక సిద్ధమైంది రేపు ఆదివారం భారత్ న్యూజిలాండ్ జట్లు చారిత్రాత్మక అహ్మదాబాద్ మైదానంలో ఆమీతూమీ తేల్చుకోనున్నాయి డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతున్న టీమిండియాకు కివీస్ గణాంకాలు సవాల్ విసురుతున్నాయి ముఖ్యంగా మూడు కీలక అంశాల్లో న్యూజిలాండ్ భారత్ కంటే ఎంతో బలంగా కనిపిస్తుంది చరిత్ర నుంచి ప్రస్తుత టోర్నమెంట్ వరకు బ్యాటింగ్ బౌలింగ్ గణాంకాలను పరిశీలిస్తే కివీస్ ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తుంది మొదటిది ఈ ఎడిషన్లో భారత్ ఇప్పటివరకు 8 మ్యాచ్లు ఆడి కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే ఓడిపోయింది మరోవైపు న్యూజిలాండ్ 8 మ్యాచ్ల్లో 5 గెలిచి 2 ఓడిపోయింది ఒకటి వర్షం వల్ల రద్దు ఓవరాల్ టీ20 రికార్డుల్లో భారత్ 16 మ్యాచ్లు అలాగే న్యూజిలాండ్ 11తో ఆధిక్యంలో ఉన్నప్పటికీ వరల్డ్ కప్ విషయానికి వస్తే కథ మారుతుంది టీ20 ప్రపంచ కప్లో భారత్ న్యూజిలాండ్ ఇప్పటి వరకు 3 సార్లు తలపడగా ఆ 3 సార్లు న్యూజిలాండే విజయం సాధించింది ఇక రెండో విషయానికి వస్తే ఈ టోర్నీలో మిచెల్ శాంట్నర్ రాచిన్ రవీంద్ర ఇష్ చౌదరి వంటి స్పిన్నర్లతో న్యూజిలాండ్ అద్భుతాలు చేస్తోంది కివీస్ స్పిన్నర్లు కేవలం 7.5 ఎకానమీతో పరుగులు ఇచ్చారు అదే సమయంలో భారత స్పిన్నర్లు 8.3 ఎకానమీతో పరుగులు సమర్పించుకున్నారు అంటే భారత స్పిన్నర్లపై కివీస్ బ్యాటర్లు ఎదురుదాడి చేసే అవకాశం ఎక్కువగా ఉంది వికెట్లు తీయడంలోనూ పరుగులను కట్టడి చేయడంలోనూ కివీస్ స్పిన్ విభాగం భారత్ కంటే పొదుపుగా ఉంది ఇక చివరిది బ్యాటింగ్ సగటు స్ట్రైక్ రేట్ ఈ టోర్నీలో న్యూజిలాండ్ బ్యాటింగ్ సగటు 41.68గా ఉండగా భారత సగటు కేవలం 27.31 మాత్రమే శ్రీలంక వంటి కష్టతరమైన పిచ్లపై ఆడినప్పటికీ కివీస్ బ్యాటర్లు మెరుగైన స్ట్రైక్ రేట్ను కొనసాగించారు మరో ఆందోళనకరమైన విషయం ఏంటంటే ఈ టోర్నీలో భారత బ్యాటర్లు 11 సార్లు డకౌట్ కాగా కివీస్ బ్యాటర్లు కేవలం 2 సార్లు మాత్రమే ఖాతా తెరవకుండా వెనుదిరిగారు ఇది భారత టాప్ ఆర్డర్ వైఫల్యాన్ని ఎత్తిచూపుతుంది